అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం సొంతంగా తీసుకువచ్చిన కంపెనీలు ఎన్నో చెప్పాలని ప్రశ్నించారు. ఉపాధి కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తప్పుడు ప్రచారాలతో కూటమి నాయకులు కాలం గడిపేస్తున్నారని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. మేము అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉపాధి చూపిస్తాం, ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తాం. ఒకవేళ ఉపాధి కల్పించకపోతే ప్రతి నిరుద్యోగ యువకుడికో యువతకో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇది మీ ఎన్నికల హామీ. చెప్పండి, 24 మాసాల్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, మీరు సొంతంగా తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఆ వచ్చినటువంటి కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి? గడిచినటువంటి అనేక సమావేశాల్లో అడగడం జరిగింది. చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2024 సంవత్సరం తర్వాత మేము వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి, మేము ఒప్పించి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇవి. ఆ వచ్చినటువంటి కంపెనీల ద్వారా ఇన్ని వేల మందికో ఇన్ని లక్షల మందికి ఉపాధి కలిగింది. పేపర్ మీద చూపించకండి దయచేసి. పేపర్ మీ న్యూస్ పేపర్లోనో మీ టీవీ ఛానల్స్లోనో 20 లక్షల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 లక్షల మందికి ఉద్యోగాలు, ఈ తప్పుడు ప్రచారం ఇంకా ఎంతకాలం? ఇంకా జీవితాంతం ప్రచారంతో, మార్కెటింగ్తో, పబ్లిసిటీతో మీరు ఈ సమయాన్ని మీ తాలూకు అధికారాన్ని గడిపేయాలని చెప్పి దయచేసి చూడొద్దు. ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం, పేదవాడికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం, నిరుద్యోగ యువతకి భవిష్యత్తు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి దానికి తాపత్రయపడండి. ఒక పక్క ఈ గొప్పలు చెప్పుకుంటూ పక్కన ఉన్నటువంటి 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి. కేవలం 24 మాసాల్లో, వారి అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో 10,000 మంది ఉపాధి పోయింది స్టీల్ ప్లాంట్లో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. మరి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఎవరిస్తారు?